హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈరోజు విజయనగరంలో అత్యాధునిక సౌకర్యాలతో మీరు ఎటువంటి క్రిటికల్ కేర్ అయినప్పటికీ వైజాగ్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సుఖీభవ ఆసుపత్రిలో అయితే డాక్టర్ ఎండి రామారావు గారు అయితే ఉన్నారు. రామారావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే రామారావు గారి ఇంటర్వ్యూ తీసుకుందాం రండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈరోజు విజయనగరంలోని సుఖీభవ ఆసుపత్రిలో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ పిఎస్వి రామారావు గారు అయితే ఉన్నారు. సార్ అయితే క్రిటికల్ కేర్లో ఉన్న పేషెంట్లను కూడా చాలా వరకు వీళ్ళు అంటే ఇంకా లేదు, హోప్స్ లేవు అనే పేషెంట్స్ను కూడా డాక్టర్ గారు బ్రతికించినట్లు మనం చాలా విన్నాము. అయితే డాక్టర్ గారు సొంతంగా సుఖీభవ హాస్పిటల్ని ఈ మధ్యకాలంలో నిర్మించారు. అయితే డాక్టర్ గారిని ఈ హాస్పిటల్లో వైజాగ్ కూడా వెళ్లకుండా అత్యాధునిక వైద్యం అయితే ఇక్కడ అందించబడుతుంది. అతి తక్కువ రేట్లో పేషెంట్లకి, మధ్యతరగతి వారికి, పేదవారికి కూడా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నిర్మించాము అని చెప్తున్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మీరు అసలు డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి మీకు అనుకున్నారా, లేదంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఈ డాక్టర్ వృత్తిలోకి వచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి క్వశ్చన్ వేశారు. డాక్టర్ అవుదామని చిన్నప్పటి నుంచి అనుకున్నారా అంటే, చిన్నప్పటి నుంచి అయితే నేను డాక్టర్ అవుదామని అనుకోలేదు. చదువుతున్న కొలది కూడా చూసిన పరిస్థితులు, మనకు ఉన్నటువంటి అనుభవాలను బట్టి డాక్టర్ అయితే బాగుంటుంది, కొంచెం ఇంకా చాలా అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఈ వృత్తిని అయితే ఎంచుకున్నామండి. సో నేను విజయనగరం వచ్చి 22 ఇయర్స్ అవుతుంది. ఈ 22 ఇయర్స్లో ఇనీషియల్గా మీ అందరికీ తెలుసు, 21 ఇయర్స్ బ్యాక్ సుఖీభవ క్రిటికల్ కేర్ 24 అవర్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అనేది ప్రారంభించి ఆ రోజుల్లో చాలా మంది పుర ప్రముఖుల్ని, అలాగే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలకు అత్యవసర సేవలు అందించి చాలామందిని వైజాగ్ ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఆపి వాళ్ళ ప్రాణాలు కాపాడిన ఉదంతాలు మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇనీషియల్గా వైజాగ్ రెఫర్ చేసేవారు. కానీ వన్స్ అప్పుడు మేము సుఖీభవ క్రిటికల్ కేర్ పెట్టి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఎమర్జెన్సీ కేసెస్ని మేము ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసాము ఇక్కడ. అలాగే సక్సెస్ రేట్ కూడా అప్పట్లో చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ కేసెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఇనీషియల్ ట్రీట్మెంట్ గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్ అనేది అంతకుముందు లాస్ అయ్యేవారు, వైజాగ్ షిఫ్ట్ అవ్వటం, తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళటం. గోల్డెన్ అవర్ అనేది లాస్ అవటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇంతకుముందు. కానీ వన్స్ మన సుఖీభవ క్రిటికల్ కేర్ 24 అవర్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టిన తర్వాత అవన్నీ చాలా వరకు ప్రివెంట్ చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన విషయం మీ అందరికీ తెలుసు. అలాగే కానీ గత కొన్ని రోజులుగా ఈ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ మన విజయనగరంలో చాలా వచ్చినాయి. కానీ వస్తున్నా కూడా కొంత నవేడేస్ వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. చాలామందికి చేయించుకోలేకపోతున్నారు. మనకి వేరు ఆరోగ్యశ్రీ అని, ఈహెచ్ఎస్లు అని, ఇన్సూరెన్స్లు అని ఉన్నాయి. కానీ అవన్నీ కూడా చాలా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు అన్నీ కూడా అందులో కవర్ అవ్వటం లేదు. అందువల్ల తప్పనిసరిగా ఏదో వైజాగ్ వెళ్ళిపోయి కేజీహెచ్కి వెళ్ళటం, లేదా ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని ఇక్కడ ఖర్చు పెట్టుకోలేక పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చుకోలేక కొంతమంది మళ్ళీ 1 or 2 days ట్రీట్మెంట్ ఇనీషియల్గా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ బాధలు పడుతూ పేషెంట్ రికవర్ అవ్వకపోవటం ఇవన్నీ చూసి మేము సేమ్ అదే గ్రూప్ నుంచి మళ్ళీ మ్యాక్సిమం మెంబర్స్ బయటకు వచ్చి ఈ సుఖీభవ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విత్ 100 bedded హాస్పిటల్ విత్ 40 bedded ICU, 3 modular ఆపరేషన్ థియేటర్స్, high-end సిటీ స్కాన్ మిషన్, high-end cath lab, high-end echo missions, high-end ల్యాబ్ అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి ఫార్మసీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అందరూ కలిసి ప్రారంభించాం. గత నెల 26వ తారీఖు ప్రారంభించాం. ఇనీషియల్గా ఓపీ స్టార్ట్ చేసి గత 5 days నుంచి కూడా ఇన్పేషెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని తెలియపరుస్తున్నాము. ఈ 5 daysలో కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేసెస్, క్రిటికల్ కేసెస్ని అడ్మిట్ చేసి అందరినీ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా విత్ లో ప్రైసెస్తో మేము డిశ్చార్జ్ చేయగలమని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మేము చెప్పడమే కాకుండా వెళ్ళిన పేషెంట్స్ కూడా బాగా సాటిస్ఫాక్షన్గా వెళ్తున్నారు. సో మా హాస్పిటల్లో
ఎనీ కేస్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఎనీ కేసుని ట్రీట్మెంట్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయండి. విజయనగరంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక ఎంఆర్ఐ ఒకటి మేము పెట్టలేదు. ఎంఆర్ఐ ఎందుకు పెట్టలేదు అంటే అది దానికి కొంచెం నామ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అది అవసరం లేదు కాబట్టి మిగిలిన ఎమర్జెన్సీ కోసం 64 స్లైస్ ఫస్ట్ హ్యాండ్ సిటీ స్కాన్, ఐ అండ్ సిటీ స్కాన్ పెట్టామండి. అది చాలా లో రేడియేషన్తో గత వారం రోజులుగా వర్క్ చేస్తుంది. క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి మిగిలిన వైద్య మిత్రులందరూ కూడా చెప్తున్నారు. సో అలాగే ల్యాబ్ కూడా చాలా హై అండ్ ల్యాబ్ పెట్టామండి. అలాగే క్యాత్ ల్యాబ్ అనేది కూడా లో రేడియేషన్తో పనిచేసే క్యాత్ ల్యాబ్ పెట్టాము. సో అలాగే ఇంకొక నెక్స్ట్ బుధవారం నుంచి ఆపరేషన్ థియేటర్స్ కూడా ఫంక్షనింగ్లోకి వస్తున్నాయండి. అవి ఆపరేషన్ థియేటర్స్ కూడా లామినార్ అండ్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ విత్ సెంట్రలైజ్డ్ సిఎస్ఎస్డి విత్ ఈటీఓ స్టెరిలైజేషన్తో పెట్టి ఉన్నాము. అలాగే డయాలసిస్ యూనిట్ కూడా ఉందండి, స్పెషల్ డయాలసిస్ యూనిట్. ఈ డయాలసిస్ యూనిట్ స్పెషల్ ఏంటంటే లో బీపీ ఉన్న పేషెంట్స్ కూడా డయాలసిస్ చేయడానికి ఎక్విప్మెంట్ పెట్టి ఉన్నాం. అలాగే ఒక 40 బెడెడ్ జనరల్ వార్డ్స్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ విహెచ్ఎస్ సంబంధించినటువంటి బెడ్స్ కోసం అని చెప్పి ప్రొవిజన్ ఉంచాము. తొందరలోనే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ కూడా మన హాస్పిటల్కి వస్తాయని తెలియపరుస్తున్నాము. అలాగే టాప్ ఫ్లోర్లో సింగిల్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, ఏసీ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని మీడియా ద్వారా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సార్, ఇక్కడ విజయనగరంలో మిగతా హాస్పిటల్స్లో లేనటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగరంలో క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కలిగినటువంటి ఒకే ఒక హాస్పిటల్ సుఖీభవ క్రిటికల్ కేర్ హాస్పిటల్ అండి. ఎక్స్పీరియన్స్ 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఈ అండ్ సక్సెస్ రేట్తో ఉన్నటువంటి క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ ఐసీయూ కూడా 30 బెడెడ్ ఐసీయూ విత్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ బెడ్ సైడ్ ఏబీజీ అనాలిసిస్ అండ్ వెంటిలేటర్స్ కూడా ఉన్నాయండి మా ఐసీయూలో. ఐ అండ్ వెంటిలేటర్స్, మ్యాకే వెంటిలేటర్స్ అంటారు. ఆ వెంటిలేటర్స్ మా విజయనగరంలో ఫస్ట్ టైం ప్రొవిజన్స్ ఇచ్చాము. అలాగే బెడ్ సైడ్ డయాలసిస్ అనేది అంటే ఎందుకంటే డయాలసిస్ అనేది ఈ రోజుల్లో చాలామంది పేషెంట్స్కి అవసరం పడుతున్నాయి. బెడ్ సైడ్ డయాలసిస్ ప్రొవిజన్ మొత్తం 9 మెంబర్స్ ఒకేసారి బెడ్ సైడ్ డయాలసిస్ చేసుకునే ప్రొవిజన్ పెట్టాము అక్కడ మేము. అంటే 9 మెంబర్స్ అనే కాకుండా అంటే ఏ పేషెంట్ని మనం మూవ్ చేయవసరం లేదు, ఒక బెడ్ నుంచి ఇంకో బెడ్కి మూవ్ చేయవసరం లేకుండా ఏ బెడ్ దగ్గర అయినా సరే మనం డయాలసిస్ ఎమర్జెన్సీలో అవసరమైతే ఆ పేషెంట్ డయాలసిస్ చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఐసీయూలో పేషెంట్ డయాలసిస్ అవసరం పడిందంటే ఆ పేషెంట్ యూజువల్గా బీపీ అది తక్కువ ఉంటుంది. ఈ బెడ్ షిఫ్టింగ్ల వల్ల వెంటిలేటర్ నుంచి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ బెడ్ షిఫ్ట్ చేయడం వల్ల పేషెంట్ కొంత డిటీరేట్ అయ్యి మళ్ళీ రికవర్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి మాకు స్టడీస్ చెప్తున్నాయి. అందువల్ల ఏ పేషెంట్ ఏ బెడ్ దగ్గర ఉన్నారో ఆ బెడ్ దగ్గరే డయాలసిస్ చేయడానికి కూడా ప్రొవిజన్స్ పెట్టి ఉన్నాము. అలాగే బెడ్ సైడ్ అల్ట్రాసోనోగ్రఫీ మిషన్ ఒకటి పెట్టి ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో స్కానింగ్ షిఫ్ట్ చేయటం, కిందకి మళ్ళీ స్కానింగ్ షిఫ్ట్ చేయటం ఇవన్నీ కొంచెం డిఫికల్ట్ అవుతాయి కాబట్టి బెడ్ సైడ్ అల్ట్రాసోనోగ్రఫీ మిషన్స్ కూడా పెట్టాము. ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఒక్కొక్కసారి కొన్ని స్కానింగ్లకి తప్పదు, పేషెంట్ని బయటకు షిఫ్ట్ చేయాలి.